హలో అండి. ఈ వీడియోలో ఫిల్టర్ చైనీస్ డ్రామా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో వస్తూనే ఉంటాయి. సో, ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫూ పంపించిన సూమియా ప్రొడక్ట్స్ అన్నీ ట్యాంక్ తన ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఫస్ట్ తను బయటకి చూస్తూ ఉంటాడు. బయటకి చూసిన తర్వాత ఆ లైటింగ్‌కి తను బయట చూడలేకపోతాడు. తర్వాత ఆ ప్రొడక్ట్స్ అన్నీ తీసి చూస్తూ ఉంటాడనమాట. తను యూజ్ చేసిన కాస్మెటిక్స్ అన్నీ. అందులో ఒక లెటర్ కూడా ఉంటుంది. అదేంటా అని చెప్పి చూస్తే అది సూమియో రాసిన హ్యాండ్ రిటెన్ లెటర్ అనమాట. తనేదో యూజువల్లీ అక్కడ ఏదో నోట్స్ రాసుకొని ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ చూద్దామని చూస్తూ ఉంటే అప్పుడు ట్యాంక్ కళ్ళు బాగా సెన్సిటివ్ కాబట్టి సరిగ్గా కనిపించకుండా ఉంటాయి. అందుకే క్లియర్‌గా చూడలేకపోతాడు. ఇంతలో ఎవరో డోర్ కొడుతున్నట్టు ఉంటే ఎవరని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ సూచనగా ఉంటుంది. మీకు హెల్త్ బాలేదు కదా! అందుకోసమే మీకోసం డ్రింక్స్ ఇంకా స్నాక్స్ తీసుకొచ్చాను అన్నట్టు చెప్తుంది. అవసరం లేదు. తెచ్చినందుకు థాంక్ యూ. బట్ అవసరం లేదు. ఆఫీస్‌లో వాళ్ళకి పనిచేసేయి. ఇక నేను వెళ్తున్నాను అని చెప్పేసి డోర్ క్లోజ్ చేసుకుంటూ ఉంటే, అదేంటి నేను ఇక్కడి వరకు వచ్చాను కదా! లోపలికి ఇన్వైట్ చేయరా అంటే నేను చెయ్యను. అయినా ఇది ఆఫీస్ అవర్స్ కదా! నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మర్యాదగా వెళ్లి ఆఫీస్ చేసుకో అని చెప్పేసి డోర్ క్లోజ్ చేసేస్తాడు. సూచంగ్ ఏమో అదేంటి అట్‌లీస్ట్ లోపలికి కూడా ఇన్వైట్ చేయలేదు. ఇప్పుడు లోపలికి వెళ్లి ఆ లెటర్‌ని ఎలా డిస్ట్రాయ్ చేయాలిరా బాబు అని చెప్పేసి తను థింక్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఎవరో బెల్ కొట్టినట్టు అనిపిస్తే బయటికి వెళ్లి డోర్ తీస్తాడనమాట. ఎవరని చెప్పి చూస్తూ ఉంటే అక్కడ ఒక యానిమల్ ఉంటుంది. చూసి భయపడిపోతాడు. ఆల్పాకా ఉంటుంది. ఇదేం చేస్తుంది ఇక్కడ అని చెప్పి షాక్ అయితాడు. యాక్చువల్లీ అదెవరో కాదు. సూచంగే తన ఫిల్టర్ యూజ్ చేసుకొని అలా ఆల్పాకాగా చేంజ్ అవుతుందనమాట. అప్పుడే లిన్ ట్యాంక్‌కి కాల్ చేసి, "ఆ యానిమల్ ఆల్పాకా సోమియా పెంచుకున్న పెట్. సో, అది నా దగ్గర ఉంది కాబట్టి మీరు అడిగారని చెప్పి పంపించాను" అన్నట్టు, "జాగ్రత్తగా చూసుకోండి" అన్నట్టు లిన్ కాల్ కట్ చేస్తుంది. ఓహ్! ఇది సోమియా పెంచుకుందని చెప్పేసి వెంటనే దాన్ని లోపలికి ఇన్వైట్ చేస్తాడు. లోపలికి తీసుకువెళ్ళి దానికి పక్కన ఏసీ కూడా పెడతాడనమాట. "నీకు చల్లగా ఉందా? నువ్వు బాగా కూల్ ప్లేసెస్‌లోనే కదా ఉంటావు. ఇక్కడే ఉండు హ్యాపీగా" అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక ట్యాంగ్ ఆ హ్యాండ్ రిటర్న్ లెటర్ చదువుదామని చెప్పేసి ఆ టేబుల్ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆల్పాకా కూడా నడుస్తూ వెళ్తూ ఉంటుందనమాట. అది సూచంగే కదా! సో, తను చెక్ చేస్తూ ఉంటుంది ఆ లెటర్ ఎక్కడుందని చెప్పి. అప్పుడే ట్యాంక్ చేతిలో లెటర్ చూసి, అమ్మో! ఈ లెటర్ ఇక్కడికొచ్చినట్టుందని చెప్పేసి ఎలా అయినా దీన్ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి పరిగెత్తుకుంటా వచ్చి ఎయిర్‌లో పైకెగిరి ట్యాంక్ వైపు వస్తూ ఉంటుంది. అది చూసిన ట్యాంక్ అయితే అసల షాక్ అయిపోతాడనమాట. ఆల్పాకా యానిమల్ ఇలా ఎలా ఎయిర్‌లో ఎగురుతుందని చెప్పేసి. సో, ఎయిర్‌లో వచ్చేసి సూచంగ్ ట్యాంక్‌ని కొట్టేస్తుంది. ట్యాంక్ వెళ్లి కింద పడతాడు. ఈ గ్యాప్‌లో లెటర్‌ని చించేస్తుందనమాట. అది చూసిన ట్యాంక్ "ఏంటి ఇలా చేశావు?" అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. "అయినా పర్లేదు. దీన్ని మళ్ళీ నేను సరి చేసుకోగలను. అంటిస్తాను ఈ లెటర్‌ని" అన్నట్టు చెప్తాడు. ఆ మాటలు విన్న సూచంగ్ ఏం చేస్తుందంటే మళ్ళీ అక్కడ కింద అవన్నీ పడుంటే ఆ లెటర్స్ అన్నీ కాలుతోటి డెస్ట్రాయ్ చేస్తూ ఉంటుందనమాట. తనేమనుకుంటుందంటే, ఇప్పుడు ట్యాంక్‌కి పిచ్చి కోపమొచ్చి ఉంటుంది నేను చేసిన పనికి అని చెప్పేసి లెటర్ డెస్ట్రాయ్ చేసింది కాబట్టి అని అనుకుంటే, బట్ ట్యాంక్ దాని దగ్గరకొచ్చేసి నాకర్థమవుతుంది. నీ ఓనర్ సూమియా ఇక చనిపోయిందని చెప్పేసి ఆ బాధలో ఇదంతా చేస్తున్నావు కదా! ఇట్స్ ఓకే. నేను అర్థం చేసుకోగలను అన్నట్టు ట్యాంక్ చెప్తాడు. నేను వెళ్లి వాక్యూమ్ క్లీనర్ తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళగానే, ఈలోపు సూచంగ్ ఏం చేస్తుందంటే ఆల్ఫాకాగా పైకి హ్యూమన్‌లాగా లేచి నిలబడి, అక్కడ బాక్స్‌లో సూమియా యూజ్ చేసిన కాస్మెటిక్స్ వాటిని కూడా డెస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ట్యాంగ్ వస్తాడు. ట్యాంక్ తనని చూడగానే ఇదేంటి పైకి లేచిందని చెప్పేసి షాక్ అయిపోతాడనమాట. ఇదేంటి హ్యూమన్స్ లాగా నిలబడుందని చెప్పేసి. సో, ఇంతలో ట్యాంక్ చూస్తుండగానే ఆ బాక్స్‌ని తన కాస్మెటిక్స్ బాక్స్‌ని కింద పడేస్తుంది. ట్యాంక్ పరిగెత్తుకుంటూ వచ్చి, "అసలు నువ్వేం చేసావో నీకన్నా అర్థమవుతుందా? ఎందుకిలా చేశావు?" అని చెప్పేసి అరిచేస్తాడు. ట్యాంక్ ఇక కళ్ళు మూసుకొని, "ఆ యానిమల్ నిలబడదు. నేనే అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇల్యూజన్ చేసుకుంటున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సూచంగ్ వచ్చేసి ఇక సైలెంట్‌గా కింద కూర్చుంటుందనమాట. హ్యూమన్‌లాగా 2 కాళ్ళతో నిలబడకుండా. ఇక ట్యాంక్ దాన్ని పట్టుకోవడానికి ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. అదేమో తిప్పించుకుంటూ ఉంటుంది. సూచంగ్ అయితే ట్యాంక్‌కి దొరకకుండా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. సో, ఫైనల్లీ దాన్ని పట్టుకొని ఒక ప్లేస్‌లో అక్కడ ఒక చిన్న డోర్‌లా ఉంటే దానిలో పెడతాడు మన ట్యాంక్. దానిలో పెట్టేసి "నాకు అర్థమవుతుంది నువ్వెందుకు ఇంత కోపంగా ఉన్నావో. నీకు ఆకలేస్తుంది కదా!" అని చెప్పేసి ఒక క్యారట్ తీసుకొస్తాడు. సూచంగ్ "అదేంట్రా బాబు క్యారట్ పెడుతున్నాడు" అని చెప్పేసి ఇష్టం లేకపోయినా సరే అని చెప్పేసి కొంచెం కొరుకుతుందనమాట. అప్పుడే తను ఫూకి కాల్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. వెనకున్న సూచన కూడా వింటూ ఉంటుంది. "సో, మీ అమ్మది ఒక పెట్ స్టోర్ ఉంది కదా! నువ్వు యానిమల్ అసోసియేషన్‌లో కూడా ఉన్నావు. నీకు ఆల్పాకాని ఎలా చూసుకోవాలో అదేంటేంటుందో బాగా ఐడియా ఉంది కదా! అది కొంచెం కోపంగా ఉంది. ఎలా మేనేజ్ చేయాలి" అంటే "నీ ఐస్ ఇప్పుడు చాలా సెన్సిటివ్‌గా ఉన్నాయి. డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు. అసలు ఆ పెట్ ఎవరిది" అంటే "సూమయ్యది" అన్నట్టు చెప్తాడు. "సరే నేనే వస్తున్నాను. నువ్వు రెస్ట్ తీసుకో ఇంతలోగా" అన్నట్టు చెప్తాడు. టాన్ ఓకే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడనమాట. ఈ కాన్వర్సేషన్ వెనకే ఉన్న మన సూచన కూడా విని, వెంటనే తన ఫ్రెండ్ లిన్‌కి కాల్ చేస్తుంది.
ఇక్కడికి ఫూ వస్తున్నాడంట. తను యానిమల్ అసోసియేషన్‌లో మెంబర్ అంట. కన్ఫర్మ్‌గా నన్ను కనిపెట్టేస్తాడు నేను యానిమల్ కాదని చెప్పేసి. సో, ప్లీజ్ అతన్ని ఎలా అయినా ఆపు అన్నట్టు లిన్‌కి టెక్స్ట్ చేస్తుంది. లిన్ కన్‌స్ట్రక్షన్ వర్కర్‌గా డ్రెస్ చేంజ్ చేసుకొని ఫూ వెళ్ళే డైరెక్షన్‌లో ఫ్లాగ్ పెట్టేసి ఆపేసి, ఇక్కడ అండర్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు ఈ రూట్‌లో వెళ్ళలేరు అన్నట్టు కవర్ చేస్తుంది. అప్పుడే ఫూ పక్కనే ఇంకొక కార్ వెళ్ళిపోతుందనమాట ముందుకి. అదేంటి ఆ కార్ వెళ్తుంది కదా! నేనెందుకు వెళ్ళకూడదని చెప్పేసి వెంటనే కార్ దిగేసి, "మీరు నిజం చెప్పండి అక్కడ నిజంగానే కన్‌స్ట్రక్షన్ జరుగుతుందా?" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. తినకేం చేయాలో అర్థం కాక కావాలని చెప్పేసి ఆ కార్‌కి వెళ్లి ఢీకొట్టి కింద పడిపోతుందనమాట. అయ్యయ్యో! నా కాలు చాలా నొప్పిగా ఉందని చెప్పేసి పూకు అర్థమవుతూ ఉంటుంది. వీళ్ళు కావాలని చెప్పేసి ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పి. సరే మీకు అంబులెన్స్‌ని కాల్ చేయాలా? లేకపోతే పోలీస్ స్టేషన్‌కి కాల్ చేయమంటారా? మీరే చెప్పండి అన్నట్టు ఫూ అంటే, లిన్ ఎందుకొచ్చిన బాధరా అని చెప్పేసి మాస్క్ తీసేసి నేను లిన్‌ని అన్నట్టు చెప్తుంది. ఓహ్! మీరా? నేనింకా ఎవరో ఫ్రాడ్ అనుకున్నాను. ఐయామ్ సో సారీ మీరు బానే ఉన్నారు కదా! అంటే, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి పైకి లేవడానికి హెల్ప్ తీసుకుంటుందనమాట. బట్ అనుకోకుండా లేచి అప్పుడు నిజంగానే తన కాలు కొంచెం బెణికి పాపం నొప్పి స్టార్ట్ అవుతుంది. అదేంటో మిమ్మల్ని ఎప్పుడు మీట్ అయినా సరే నాకిలా బ్యాడ్ లక్కే జరుగుతుంది అని చెప్పేసి తననుకుంటుంది. ఇందాక లెఫ్ట్ లెగ్ అన్నారు. ఇప్పుడేమో రైట్ లెగ్ అంటున్నారు. నిజంగా అసలు పెయిన్ ఉందా అంటే, ఇప్పుడేంటి మీ ప్రాబ్లమ్? నాకు నిజంగానే పెయిన్ ఉంది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అన్నట్టు తను చెప్తుంది. ఓహ్! సరే అని చెప్పేసి తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తను తీసుకువెళ్తాడనమాట. కార్‌లో ఎక్కగానే తను సూచనకి టెక్స్ట్ చేస్తుంది. నేను డైవర్ట్ చేశాను ఫోన్ని. త్వరగా ఎస్కేప్ అయిపో అన్నట్టు. ఇంకో పక్క ఆల్పాకా ఏమో డోర్ తీసుకొని బయటకొస్తుందనమాట. అప్పుడే లోపల నుంచి వచ్చిన ట్యాంగ్, "ఏంటి నువ్వు డోర్ కూడా ఓపెన్ చేయగలవా?" అంటే, "నేను మనిషినే కదా! ఓపెన్ చేయగలనులే" అన్నట్టు సూచంగ్ మనసులో అనుకుంటుంది. "సరే నీకు ఆకలేస్తుందా? క్యారట్ తింటావా?" అంటే, తనేమో మొహం తిప్పుకొని వెళ్ళిపోతుందనమాట. "కావాలంటే క్యాబేజ్ ఇంకా చాలా ఉన్నాయి. ఏం కావాలన్నా ఇస్తాను" అన్నట్టు ట్యాంగ్ చెప్తూ ఉంటాడు. తను ఆ పక్కకు వెళ్ళి అక్కడ ఒక పెయింటింగ్ చూస్తుంది. ఆ పెయింటింగ్ ఎవరిదో కాదు సుమియాది. ఆ పెయింటింగ్‌ని అలానే చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ట్యాంగ్ వచ్చి, "గుర్తుపట్టావా ఎవరో? నీ ఓనరే. ఇది తను నన్ను రిజెక్ట్ చేసిన రోజు ఇలా ఉన్నింది అన్నట్టు, ఆ పెయింటింగ్ నేను గీసుకున్నాను అన్నట్టు చెప్తాడు. అప్పుడు సూచంగ్ పక్కనే గోడకి ఒక బ్యాగ్ తగిలిచ్చి ఉంటుందనమాట. అందులో రెజ్యూమే చూస్తుంది. తను ఎపిసోడ్ 1లో తన పక్కన ఎవరో కూర్చుంటే రెజ్యూమే చూసి వాళ్ళకి తన బాధను చెప్పుకుంటుంది కదా! అదే రెజ్యూమే, అదే బ్యాగ్ ఇక్కడ ఉండేసరికి, ఓహ్! ఇది ఎంప్లాయీ రెజ్యూమే అనుకుంటా. అందుకే ట్యాంక్ దగ్గరుంది. నేను ఇతను నిజంగానే హైర్ అయ్యాను అనుకోని కంపెనీ అంతా చెక్ చేశాను. అతను ఎక్కడున్నాడా? ఆ బుక్ ఎవరిదా అని చెప్పేసి, ఆ రోజు బుక్ కూడా అక్కడే వదిలేసాడు కదా! అని చెప్పేసి అన్నట్టు ఆలోచిస్తుంది. ట్యాంక్ వెంటనే ఆ బ్యాగ్ చూయించి, "ఏంటి బ్యాగ్‌ని చూస్తున్నావు? ఈ బ్యాగ్ నాదే" అన్నట్టు చెప్తాడు. "బ్యాగ్ నీదేలే అందులో రెజ్యూమేనే నీది కాదు" అన్నట్టు తననుకుంటుంది. తనకిలా కూడా డౌటొస్తుందనమాట. మేబీ ఆ రోజు నా పక్కనుంది ట్యాంగేనా ఏంటని చెప్పేసి. అక్కడ పక్కనే ఇంకొక పెయింటింగ్ కూడా ఉంటుంది. అందులో ఫేస్ సరిగ్గా క్లియర్‌గా అంటే కంప్లీట్ చేయాలనమాట. ట్యాంగ్ ఆల్ అల్ఫాకా బొమ్మను చూస్తుంటే ఎవరో గుర్తుపట్టావా అంటే సూచంగ్, నేనెలా గుర్తుపడతాను దానికి ఫేసే లేదని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇదెవరో కాదు సూమియానే. ఫస్ట్ టైమ్ తననెక్కడ చూసానంటే ఒక అబ్బాయిని కాపాడుతున్నప్పుడు చూసాను. తన ఫేస్ కూడా నేను చూడలేదు. బ్యాక్ సైడ్ నుండి చూడగానే నా హార్ట్ అనేది చాలా ఫాస్ట్‌గా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. అప్పుడు నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎలా ఉంటుందో ఫీల్ అయ్యాను. తన ఫేస్‌ని చూడకుండా కూడా నేను తనని లవ్ చేయడం స్టార్ట్ చేశాను అన్నట్టు చెప్తాడు. ఆ మాట వినగానే సూచంగ్, ఏంటి తను సూమయ్య ఫేస్ చూసి కదా లవ్ చేసింది. నిజంగానే ఫేస్ చూడకుండానే సూమయ్య మీద ప్రేమ పెంచుకున్నాడా అని చెప్పేసి తను షాక్ అవుతుందనమాట. నేనే అనవసరంగా టాంగ్‌ని అపార్థం చేసుకున్నానా ఏంటని చెప్పి. ఇంకో పక్క ఫూ ఫైనల్లీ మన లిన్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడనమాట. ఇక నేను వెళ్తాను అని చెప్పేసి ఫూ అంటే, ఎలా అయినా ఇంకా ఆ సూచనకి రిప్లై ఇవ్వలేదని చెప్పేసి తన మెసేజ్‌కి ఫూని ఆపాలని చెప్పేసి, "ఫ్రిడ్జ్‌లో కొంచెం ఫ్రూట్స్ ఉన్నాయి. కొంచెం వాష్ చేసి తీసుకొస్తావా ప్లీజ్? నేనిక్కడ ఒక్కదాన్నే ఉంటాను" అన్నట్టు తను చెప్తుంది. టేబుల్ మీద తన ముందు ఫ్రూట్స్ ఉండేసరికి, "ఇక్కడ ఉన్నాయి కదా!" అంటే, "లేదు లేదు నాకు ఫ్రిడ్జ్‌లో ఫ్రూట్స్ తినాలని ఉంది. ప్లీజ్ అవి వాష్ చేసుకొని తీసుకురావా" అన్నట్టు అడుగుతుంది. ఇక ఫూ సర్లే అని చెప్పేసి ఓకే అని అక్కడ వాష్ చేయడానికి వెళ్తాడు. ఇంకో పక్క ట్యాంగొచ్చేసి ఈవినింగ్ తన మెడిసిన్ యేసుకునే టైం అవుతుందనమాట. వెళ్లి సోఫాలో కూర్చొని మెడిసిన్ యేసుకుంటూ ఉంటాడు. పక్కనే ఆల్పాకా కూడా కూర్చొని తనని అలానే చూస్తూ ఉంటే, ట్యాంగ్ ఆల్పాకాతో మాట్లాడుతున్నట్టు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. బట్ అది సూచంగ్ కదా! సో, సూచంగ్ అంతా వింటూ ఉంటుంది. ట్యాంగ్ ఏం చెప్తూ ఉంటాడంటే, యాక్చువల్లీ ఏంటి మెడిసిన్ యూజ్ చేస్తున్నానని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. నైస్ చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. యాక్చువల్‌గా అందరికి 3 కాన్సోల్స్ ఉంటే నాకు మాత్రం 4 ఉంటాయి. సో, ఒకటి ఎక్స్‌ట్రా ఉండడం వల్ల ఎప్పుడూ సెన్సిటివ్‌గా ఉంటాయి. లైటింగ్ ఇంకా గ్లిట్టరింగ్ ఎఫెక్ట్స్ నేను చూడలేను. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హ్యూమన్ ఐస్ కన్నా నావి కొంచెం షార్ప్‌గా వర్క్ చేస్తాయి అన్నట్టు కూడా చెప్తాడు. సో, ఈ ఐస్ వల్ల నేను ఏవి ఫుల్‌గా చూడలేను. 100 మీరు ఒక కలర్ చూస్తుంటే నాకు మోర్ థాన్ 100 కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. అలా ఉంటే నా ఐస్ అన్నట్టు చెప్తాడు. చిన్నప్పటి నుండి నాకిలానే ఉంది అని చెప్పగానే, అప్పుడు సూచంగ్ ఇదంతా విని, అంటే ఇదన్నమాట రీజన్. మన ట్యాంగ్ ఐ సెన్సిటివ్ కాబట్టి తను గ్లిట్టరింగ్ థింగ్స్ ఇవేం చూడలేడు. ఆ రోజు యాన్యువల్ డే రోజు కూడా నా డ్రెస్ చూసి వామిటింగ్ చేసుకుంటే నేను అనవసరంగా ట్యాంగ్ నా ఫేస్ చూసి చేసుకున్నాడేమో అనుకున్నాను.
అది నా డ్రెస్ వల్ల అనమాట. ట్యాంగ్ ఎప్పుడు మంచిగానే ఉన్నాడు. నేనే అతన్ని అపార్థం చేసుకున్నాను. సుమియాని కూడా తను ఫేస్ చూసి లవ్ చేయలేదని చెప్పేసి బాధగా మనిషిలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆల్పాకా. అది చూసిన ట్యాంగ్ ఏమో ఆల్పాకా ట్రైన్ అయితే నడవగలదు 2 లెగ్స్‌తో అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాడు భయపడుతూ కళ్ళు మూసుకొని. సో, ఆ పెయింటింగ్ దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉంటుందనమాట సూచెంగ్. వెనక్కి తిరిగి చూస్తుంది. ట్యాంగ్ అలా అంటూ ఉంటే, వామ్మో! ట్యాంగ్ చూసేసాడు అని చెప్పేసి సైలెంట్‌గా వచ్చి మళ్ళా కూర్చుంటుంది. కళ్ళు తెరిచి చూస్తే మళ్ళా సైలెంట్‌గా ఆల్పాకా తన ముందే ఉండేసరికి, ఓకే అని చెప్పేసి, ఇప్పుడు నేను టాబ్లెట్ వేసుకున్నా కదా! కాసేపు రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి పడుకొని దాని వైపు చూస్తూ, ఏంటి నువ్వు కూడా నాలాగే సాడ్‌గా ఉన్నావా అని చెప్పి తన చేతికున్న రబ్బర్ బ్యాండ్ చూయించి, ఇది నీ ఓనర్‌దే. ఇది తనకి రిటర్న్ ఇవ్వడం నేను మర్చిపోయాను. నా దగ్గరే ఉండిపోయింది. నువ్వు కూడా అది తలుచుకుంటూ సాడ్‌గా ఉంటావు కదా! ఇట్స్ ఓకే అని చెప్పేసి దానికి సర్ది చెప్తూ అక్కడే పడుకుండిపోతాడు. సూచంగ్ ఏం చేస్తుందంటే సోఫాలో పడుకున్నాడని చెప్పేసి తను అథ్లెట్ కాబట్టి చాలా స్ట్రాంగ్ కాబట్టి హ్యాంగ్‌ని పైకి లేపి వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి బెడ్‌షీట్ కప్పేస్తుందనమాట. ఇంకో పక్క మన కూడా ఇక తనకు అన్నీ చేసేసి లిన్‌కి ఇక నేను వెళ్తున్నాను నాకు వేరే వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళే ముందు తనకొక ఫోన్ వస్తే అటెంప్ట్ చేస్తాడు. ఎవరో ఎప్పటినుండో తనకి మనీ ఇవ్వాల్సొస్తే ఆ రోజు కాల్ చేసి రిటర్న్ ఇస్తా అన్నట్టు చెప్తాడు. సో, వచ్చేసి లిన్‌ని చూసి నిజంగా మిమ్మల్ని ఎప్పుడు మీట్ అయిన నాకు చాలా లక్కొస్తుంది. ఎప్పటినుండో మనీ ఇవ్వలేదు ఒకతను. ఈరోజు కాల్ చేసి మనీ కూడా ఇస్తా అని చెప్పాడు. ఐయామ్ సో లక్కీ అని చెప్పేసి సరే నాకు వర్క్ ఉంది బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ట్యాంక్ చాలా సేపటి తర్వాత నిద్ర లేచి హాల్లోకొస్తాడనమాట. హాల్‌లో వచ్చేసి తను డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉంటాడు. ఎప్పుడొచ్చావంటే, నేను వచ్చి చాలా సేపయింది. నువ్వు బెడ్ మీద పడుకున్నావు అని డిస్టర్బ్ చేయలేదు అన్నట్టు చెప్తాడు. అయినా నేను సోఫాలో పడుకున్నా కదా! బెడ్ మీదకెలా వచ్చాను? నువ్వే నన్ను షిఫ్ట్ చేసావా అంటే, లేదు లేదు నేనొచ్చేసరికి నువ్వు బెడ్ మీద ఉన్నావు అన్నట్టు తను చెప్తాడు. మరి నేనెక్కడికెలా ఎళ్ళానబ్బా అని చెప్పేసి, సరే ఆల్పాకాని చూసావా అంటే, వచ్చినప్పటి నుండి దానికోసమే వెతుకుతున్నాను ఎక్కడ కనిపించలేదు అన్నట్టు చెప్తాడు. అదేంటి కనిపించకపోవడం అని చెప్పేసి ఇల్లంతా సెర్చ్ చేస్తే ఎక్కడ కనిపించదనమాట. అప్పుడే లిన్ ఫూకి కాల్ చేస్తే ఆ ఫోన్‌ని ట్యాంక్ ఇస్తాడు. లిన్ ఏం చెప్తుందంటే ఆల్పాకా బయటకొచ్చేసింది. సూచనకి దొరికిందంట. మేము జూ వాళ్ళకిచ్చేసాము. అక్కడే అది సేఫ్‌గా ఉంటుంది. మీరక్కడికి రండి అన్నట్టు తను చెప్తుంది. ఇంకా ట్యాంక్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారనమాట. సూచన కూడా అక్కడే ఉంటుంది ఆ జూ దగ్గర. సో, తను తెలివిగా ఏం చేసిందంటే అలాంటి ఆల్పాకాని జూలో ఒకటి ఎతికేసి ఇదే అదని చెప్పి చూపిస్తుందనమాట ట్యాంక్‌కి. ట్యాంక్ ఏమో అది ఇది కాదని చెప్పేసి అంటూ ఉంటాడు. సూచంగ్ ఫోటో చూయించి చూడండి అది ఇదే మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు ఇంట్లో చూసి. బట్ అది ఇదే అన్నట్టు చెప్తూ ఉంటాడు. పక్కనే కూడా మేబీ ఎన్వైర్న్‌మెంట్ చేంజెస్ వల్ల అదేమన్నా చేంజ్ అయిందేమో. అదేనేమో ఎప్పటికైనా మనకది జూలో ఉండడమే సేఫ్ కదా! ఇక్కడే తనకి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ఇక్కడే ఉండనివ్వు అన్నట్టు తను కూడా చెప్తాడు. ట్యాంగ్ ఓకే అని చెప్పేసి ఆల్పాకాకి ఫైనల్ గుడ్ బై చెప్తాడనమాట. ఫైనల్లీ సూచంగ్ ఆల్పాకా ప్రాబ్లమ్‌ని కూడా ఇలా సాల్వ్ చేసేస్తుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.